హలో, ఎక్స్క్యూజ్ మీ. స్మోక్ చేస్తూ డ్రైవింగ్ చేయటం అపాయకరం. సారీ సార్. స్మోక్ చేస్తూ వాకింగ్ చేయటం సురక్షితం. ఎలా ఉంది? అబ్బో సూపర్. తాపేశ్వరం కాజా అదిరింది. మరి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఏంటి ఇచ్చేది? నా పంతనానికి పేమెంట్. ఏంటి అర్థం కాలేదా? ఆడాళ్ళలో నువ్వు ఎలాగో మగాళ్ళలో నేను అలా అనమాట. ఇచ్చో 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 ఇచ్చో. దొంగ సచ్చినోడా, నాటకాలు ఆడుతున్నావా? మర్యాదగా నా డబ్బులు ఇచ్చే. ఓయ్ సీను మార్చద్దు. ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావా, నేను నిన్ను రమ్మన్నానా? నేనే రమ్మన్నాను. లోపలికి వచ్చి నేనేమన్నాను? ఎంత అన్నావు? నువ్వేమన్నావు? 100 అన్నాను కదా. అంటే నా పర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు 100 అన్నమాట. అదే నేను అడిగాను. ఇచ్చో ఇచ్చో ఇచ్చేమ్మా. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? మర్యాదగా నా 100 నాకు ఇవ్వు, లేకపోతే నా లంగా బొందికి నేను ఊరేసి చంపేస్తాను. హెల్ప్ హెల్ప్. కష్టాన్ని పడితే చంపేస్తానంటుంది. ఈ అన్యాయాన్ని ఎదుర్కొన్న నాదుడే లేడా? అరవకు. ఏదో మొగుడికి తెలియకుండా వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను. నీకు దండం పెడతాను, నన్ను అలర్పాలు చేయమాక. నువ్వేమి ఇవ్వక్కర్లేదు, వెళ్ళిపో. మంది హైటెక్ బ్రెయిన్. నీ పేరు గంట గంగారత్నం, మీ ఆయన పేరు గంట గురునాథం. ఆడు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నాడు. డోర్ నెంబర్ 14/14, లింకు రోడ్డు, ఫిట్టింగులు పేట, విజయవాడ 2. ఇది నీ అడ్రస్. నేను మంచోని గనక కమిట్ అయిన 100తో అడ్జస్ట్ అయిపోతున్నాను. ఆలస్యమైందనుకో అది డబుల్ అయిపోద్ది. ఇచ్చే నోటు చేతిలో పెట్టు. థ్యాంక్స్. దున్నపోతులా ఉన్నావు, ఆడదాని ఉసురు పోసుకుంటున్నావు. ఎయిడ్స్ వచ్చి చస్తావు. సారీ, నో ఛాన్స్. హెల్మెట్ లేకుండా నేను యుద్ధానికి వెళ్ళను. ఎత్ర నారీ వర్ధంతి తత్ర జీవనం సుఖాస్మనం. అంటే నాకేం తెలుసు? ఎప్పుడో విన్నాను, ఇప్పుడు అనాలనిపించింది అన్నాను. వస్తాను. మొత్తానికి స్వర్ణాంధ్రప్రదేశ్ పర్యటన ఒక రౌండ్ పూర్తయ్యి 2వ రౌండ్లో పడ్డామన్నమాట. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? అబ్బే ఏం లేదు గురు. నువ్వు సర్వీస్లో చేరిన తర్వాత నీ అండర్లో నేను హైదరాబాద్ నుండి బందర్లో పడి తిరిగిన జిల్లా తిరగకుండా తిరిగి 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 హైదరాబాద్ చేరుకుంటున్నాం కదా, దాని గురించి. నవ్వు నవ్వుతావు ఎందుకు నవ్వు? చిన్నప్పుడు ఎవడో ఒక సన్నాసి నా చేయి చూసి లోక సంచారం అవుతావు అన్నాడు. దాంతో నేను ఏ విమానం పైలట్లో షిప్ కెప్టెన్ అవుతాననుకున్నాను. కానీ ఇలా నీతో పాటు తిరుగుతూ రాష్ట్రమంతా సర్వే చేస్తానుకోలేదు. ఏడ్చావులే. నిజంగానే ఏడ్చినట్టుంది. డ్రెస్ కిందకు 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదంటే తెలిసిన వాళ్ళందరూ నన్ను ఆ టైప్ ఏమో అనుకుంటారు తెలుసా. అయితే ఓ మంచి అమ్మాయిని చూసి చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోకూడదు? కానీ అవకాశం ఏది? ఫస్ట్ బందర్ బస్ స్టాప్ లో అమ్మాయిని చూసి ముచ్చటపడి పేరు అడుగుదాం అనుకున్నా. అడిగే లోపల ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఇంకో సుందరి కనిపించింది. పేరు అడిగా. ఆ అమ్మాయి పెద విప్పే లోపల ప్రకాశం జిల్లా పంపించారు. ఒంగోలులో ఇంకో అమ్మాయి కనిపించింది. పేరు చెప్పింది. ట్రాఫిక్ లో వినబడలా అనే లోపు విజయవాడ తన్నారు. ఇలా నిలకడ లేకుండా నీతో పాటు తిరుగుతూ ఉంటే లవ్ ఎక్కడా, మ్యారేజ్ ఎక్కడా? నా బొంద. అంత ఇబ్బందిగా ఉంటే నాతో పాటు ఎడవడం ఎందుకు? మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు అంటావు అంతేగా. జీవితాంతం ఒంటరిగా అయినా గడిపేస్తాను గానీ మీ ఫ్రెండ్షిప్ మాత్రం దూరం చేసుకుని ఏసీపీ గారు. ఇది కొంచెం ఓవర్ అయినట్టుంది. ఓవర్ అయిందా? ఐసీ. అయితే ఆపేస్తాను. ఈ టికెట్ ఎవరిది బాబు? బాబు కాదు, పాప. ఈ టికెట్ చెల్లదు. ఏ నా టికెట్ ఏం తక్కువ? రేటు తక్కువ. ఇది సూపర్ ఫాస్ట్ ట్రైన్. నువ్వు ఎక్కాల్సింది మామూలు ట్రైన్. సికింద్రాబాద్ లో దిగి పీటీ కట్టించుకుని మీ ఊరెళ్ళు. ఏ ఈ ట్రైన్ భువనగిరి వెళ్ళదా? వెళ్తుంది కానీ ఆగదు. ఆగదా? ఎందుకు ఆగదు? ముందు కరీంనగర్ లో ఆగింది, తర్వాత సికింద్రాబాద్ లో ఆగుతుంది. మధ్యలో ఉన్న భువనగిరిలో ఎందుకు ఆగదు? ఏంటి లాజిక్కా?
మీ ఊరికి ఈ ట్రైన్ ఆగేంత బిల్డప్ లేదు గానీ ఎక్కువ మాట్లాడకుండా సికింద్రాబాద్ లో దిగిపో. ఏంటయ్యా అమాయకురాల్లా కనిపిస్తున్నానని దబాయిస్తున్నావా? టికెట్ ఇచ్చినప్పుడు రైలు ఎందుకు ఆపరు? ఈ రైలు మా ఊళ్ళో ఆగాల్సిందే, ఆపి తీరాల్సిందే. ఇదిగో అమ్మాయి, ఆడపిల్లవని ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావు. ఇంకా ఎక్స్ట్రాలు చేసావంటే సికింద్రాబాద్ దాకా ఎక్సెస్ ఫేర్ రాసి ఫైన్ కూడా కట్టిస్తాను, జాగ్రత్త. ఏంటమ్మా నేనేమన్నానని? ఊరుకో తల్లి, ఊరుకో ఊరుకో, నువ్వేం కట్టకర్లేదులే. ఏంటిది కట్ట? కాదు పుస్తే. పుష్ట? ఒక పుస్తంటే 2 జీవితాల బంధం. ఈ తాళి పట్టుతోనే నా స్నేహితురాలి పెళ్లి ముడిపడి ఉంది. నేను టైంకి భువనగిరి చేరకపోతే ఆ పెళ్లి ఆగిపోతుంది. నేను తాళిపొట్టు తీసుకెళ్తున్నానంటే వాళ్ళదెంత పేద కుటుంబమో ఆలోచించండి. అది అసలు అభిమానం గల పిల్ల. అలాంటి దాన్ని పెళ్లి ఆగిపోతే ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ పాప మీకు నాకు చుట్టుకుంటుంది. అందుకే చెప్తున్నాను, ఈ చైన్ లాగే ట్రైన్ అన్న ఆపండి, లేదా ఈ చైన్ లాగే నా ప్రాణాలన్నా తీసేయండి. అమ్మా ఆండాళ్ళమ్మ కాదు, రంబమ్మ. ఆ పోని రంబమ్మ. ఆ చైన్ లాగి నా ఉద్యోగం పోగొట్టుకునే దమ్ము నాకు లేదు గాని గార్డుతో మాట్లాడి మీ ఊళ్ళో ట్రైన్ స్లోగా వెళ్లేలా చేస్తాను. రన్నింగ్ లో దిగలవా? స్టేషన్ వచ్చేసింది, జాగ్రత్తగా దిగమ్మా. దిగ్గానే నీ సామాన్లు కింద పడేస్తాం. ఏయ్, అసలు నీకు బుద్ధుందా? రన్నింగ్ లో ట్రైన్ ఎక్కుతున్నావు, పొరపాటున స్లిప్ అయితే? అబ్బో ఏంటి గురు, సహాయం చేస్తే సైరన్ అరుస్తోంది. నీకు అసలు బుద్ధుందా? ఇక్కడ బండి ఆగదని తెలిసి ఆ టీసీ గడి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిలాడి బండి స్లో చేయించుకొని దిగితే నేను పడ్డ శ్రమంతా వృధా చేసి నన్ను మళ్ళీ లోపలికి లాగేసి రక్షించినట్టు పోజు కొట్టి పైగా లెక్చర్లు ఇస్తావా? కథ అడ్డం తిరిగిందే. ఇదిగో ఈ తాళి పొట్టు నా స్నేహితురాలి పెళ్లి టైంకి అందించడానికి రన్నింగ్ ట్రైన్ నుంచి దిగాను. నువ్వు నన్ను మళ్ళీ ట్రైన్ లోకి లాగేశావు. చూడు, ఈ తాళి ముహూర్తానికి అందకపోయినా, అక్కడ కట్టిన తోరణాలు ఎండిపోయినా, వేసిన అప్పడాలు మెత్తబడిపోయినా, సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిన వెంటనే మా బావ కబురు పెట్టి మీ సంగతి తేలుస్తాను, తిరగేసి కొట్టి తిరుపతి చూపిస్తాడు. గురు, మనం హైదరాబాద్ చేరక ముందే ట్రాన్స్ఫర్ చేయించేలా ఉంది. అమ్మా, నీ బావ ఏమైనా రాజకీయ నాయకుడా? కాదు, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, ఏసీపీ సూర్య. ఏసీపీ సూర్య నీ బావా? ఏ చెవుడా? కాస్త సౌండ్ ప్రాబ్లం, తను వినుంటాడు. ఇంతకీ నీ బావ ఎవరో నీకు తెలుసా తల్లి? ఈయనకేమైనా మెంటలా? కాస్త ఆట అయిపోయలే. నువ్వేటైపోతే నాకేంటి? ఇదిగో పాయింట్కి వచ్చేస్తున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ముహూర్తం సరిగా 10:30కి. ఈలోగా ప్లాట్ఫామ్ లో పడిపోయిన నా సామాన్తో సహా నేను భువనగిరి పెళ్లి వారింట్లో ఉండాలి. ఒకవేళ అలా జరగలేదనుకో, చెప్పారుగా మా సూర్యంబాబు గురించి, ఆ తర్వాత మీ ఇష్టం. జురాసిక్ పార్క్ లో చిన్న డైనోసార్ లాగా ఏంటా లుక్కు? వెళ్ళి డిక్కీలో సామాన్లు తీసుకురా. పర్వాలేదు, ఉంచుకో. డిక్కితి. ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు? సారీనే. అది సరే గాని అతనెవరే? వీడా, వాడు అసిస్టెంట్. మరి అతను? వాడా, మన బాడీ గార్డ్. అవును, పెళ్లి కూతురేది? లోపల మేకప్ అవుతుంది. నీ మీద చాలా కోపంగా ఉంది. కనీసం 2 రోజుల ముందైనా వస్తావని ఎక్స్పెక్ట్ చేసింది. దాని కోపం పోగొట్టడానికి నా దగ్గర ఓ మంత్రం ఉందిలే. ఈ ప్రెజెంటేషన్ చూడగానే అది ఐస్ అయిపోతుంది. రండి, దాని దగ్గరికి వెళ్దాం. హాయ్ అంకల్. నమస్తే సార్, వెల్కమ్ సార్. మీకు వైజాగ్ కార్డు పంపించాను సార్. పర్సనల్గా చెబుదామని ఫోన్ కూడా చేశాను. మీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు. అక్కడ హెడ్ క్వార్టర్స్ కూడా కార్డు పంపించాను. మీకు అందుతుందో లేదో, వస్తారో రారోడని తెగ టెన్షన్ ఫీల్ అయ్యాను సార్. నాకు ఇన్ఫర్మేషన్ అందింది, అందుకే వచ్చాను. చాలా సంతోషం సార్. మీరు రండి సార్. గోమతి, దీపికా కపులావ్, కోనాయా దేక్. ఏంటి అతన్ని బాడీ గార్డ్ అన్నావు? అంకుల్ ఏమో అంత రెస్పెక్ట్ ఇచ్చి హడావుడు చేస్తున్నారు. ఉండవే, అసలే మతిపోయి నేను ఏడుస్తుంటేను. హలో, ఏంటి జురాసిక్ పార్క్ లో పెద్ద డైనోసార్ లా మొహం పెట్టావు? షాక్ అయ్యావా? అప్పుడే ఏమైంది? ఇంకా ముందుంది. ఇదిగో నీ బ్యాగ్, ఇదిగో నీ పెట్టి. నీకెప్పుడూ చెప్తుండేవాడిని, మా పోలీసులో హీరో, మా డిపార్ట్మెంట్ కి గర్వకారణమని. అంటే ఏసీపీ సూర్య? అవునమ్మా. నైస్ మీటింగ్ సార్. ఐఎమ్ సో థ్రిల్డ్ సార్. నా భార్య సార్. నమస్తే జీ. నమస్తే అమ్మా. మా అల్లుడు సార్. గ్లాడ్ టు మీట్ యు సార్. వాళ్ళ ఫాదర్ సార్, ఏసీపీ సూర్యన్ సార్. హలో సార్. ఏవే రమ్మా, ఇలా రావే. ఏ నిన్నే పిలుస్తుందే. నోరు ముయండి. హలో, కాలింగ్.
గో గో ఫాస్ట్. ఏయ్! సార్ సార్ రంభ అని నా క్లోజ్ ఫ్రెండ్ సార్. ఏసీపీ సూర్యం గారే. బావకి మరదల్ని కొత్తగా పరిచయం చేస్తున్నారేంటి? మరదలా? ఆ, ఓహో, ఇది పెళ్లి మండపం కాదు, పెళ్లి కూతుళ్ళ ఫ్యాక్టరీ. ఇండియాలో ఉండే పెళ్లి కూతుళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఇప్పుడే ఏదో ఒక అమ్మాయిని సెటప్ చేసుకుంటారు. ఆ లేత క్యాబేజీ లాంటి కాలేజీ పిల్ల నన్ను చూసి నవ్విందంటే ఇక ప్రొసీడ్ అవ్వడమే. హలో, హాయ్. ఎక్స్క్యూజ్ మీ, నన్ను చూసి మీరు నవ్వారంటే డెఫినెట్ గా నేను మీకు నచ్చుండాలి. ఐ కరెక్ట్? ఆహా, ఇంకా ఎందుకు ఆలస్యం, పదండి పార్క్ వెళ్దాం. అమ్మో పార్కుకా? ఎందుకు? ఎందుకేమిటి, మనసు విప్పి మాట్లాడుకోవడానికి. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. మీరు నన్ను పార్కుకు తీసుకువెళ్తారు, అక్కడున్న లవ్ జంటల్ని చూసి మనం కూడా అలా మాట్లాడుకుందామని నా భుజం మీద చేస్తారు. ఆ తర్వాత నన్ను ఏ పొదల్లోకి తీసుకెళ్తారు. అమ్మో అక్కడ ఏ తప్పో జరిగిపోతుంది. వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. నేను మిమ్మల్ని ఏమీ చేయను. పోనీ పార్క్ వద్దంటే మనిద్దరం కలిసి సినిమాకి వెళ్దాం. సినిమాకా? అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. ఇద్దరం సినిమాకి వెళ్ళాక న్యూస్ అవగానే లైట్లు ఆపేస్తారు. ఆ తర్వాత మీరు చిన్నగా నా భుజం మీద చెయ్యేస్తారు. ఆ చీకట్లో లిప్ టు లిప్ కిస్ చేస్తారు. ఆ తర్వాత ఏ తప్పో జరిగిపోతుంది. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, ఆ మాటకొస్తే మా కుటుంబంలో సాంప్రదాయమే తప్ప అసలు కుటుంబమే లేదండి. నేను చాలా జెంటిల్మెన్ని, ఎలిజిబుల్ బ్రహ్మచారిని. నేను మిమ్మల్ని ఏం చెయ్యను. మీ ఒంటి మీద అసలు చెయ్యే వెయ్యను. ప్రామిస్. నువ్వేం చేయనప్పుడు నీతో సినిమాకి పార్కుకి రావడం దేనికి రా? అమ్మో, సాంప్రదాయమైన కుటుంబం అంటే అర్థం ఇదా? కొంపదీసి ఎవరు చూడలేదు కదా? నేను చూశాను కదా. పడక పడక నీ కంట్లోనే పడ్డానా తల్లి? నేనెవరికి చెప్పను గాని ఆ, నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా? ఏమిటది? పెళ్ళైందా? నాకా? ఛీ, నీ కాదు, ఆయనకి. ఆయనక? ఓహో, మా గురుడికా? అవును. అయ్యింది. 13 ఏళ్ల కొడుకు, 10 ఏళ్ల కూతురు నిజమా? ఉండుండేవారు. మనం చెప్పినప్పుడు వారు పెళ్లి చేసుకుని ఉంటే. అబ్బో, ఎందుకు కొట్టావు? ఆయనకి పెళ్ళైందని చెప్పి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టినందుకు. ఆయనకి పెళ్ళైతే నీకెందుకమ్మా టెన్షను? ఉమ్, అందుకు. ఓం విష్ణవే స్వాహా, ఓం యజ్ఞాయ స్వాహా, ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం అగ్నయే. ఎందుకే అలా ఉన్నావు? కష్టాలు వచ్చేసాయి. ఎవరికే? ఇంకెవరికి? మా నాన్నకి. ఎందుకు? నాకు పెళ్లి మూడు వచ్చేసింది. పెడితే బాగుండేది. లేదండి, రేపు మార్నింగ్ డ్యూటీలో జాయిన్ అవ్వాలి. సార్, నేను మీకు చెప్పేంతటి వాణ్ణి కాదు, కానీ మీరు వెళ్ళేది హైదరాబాద్. అక్కడ ధనరాజు గాడు పరమ కిరాతకుడు. మీరు వాడి విషయంలో కాస్త ఎలర్ట్గా ఉండటం మంచిది సార్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఎనీవే, థ్యాంక్ యూ. బాయ్. మంచిది సార్. సీ యూ. నమస్తే సార్. టాటా స్టీరియో. రై షట్ అప్. వై? ఎక్కువ ఎస్ ఎస్. వెళ్ళొస్తాను సార్. ఉంటారు. గో గో. అంకుల్, అసలు ఆ ధనరాజ్ అంటే ఎవరు? వాడు అంత డేంజరస్ ఫెలోనా?
అడ్మిట్ చేసినప్పుడు మా నాన్న కండిషన్ చాలా సీరియస్ గా ఉందండి. బతికే ఉన్నాడు. హి వాజ్ అలైవ్, హి వాజ్ నాట్ డెడ్. am I right? ఎస్ సార్. బట్ నౌ ఇటర్నల్ స్లీప్, శాశ్వత నిద్ర. ఇక లేవడు, బాబు అని నన్ను పిలవడు. చంపేశారు. అదే నువ్వు నేను చంపితే ఎంక్వైరీలు, కమిషన్లు, ఐపీసీ సెక్షన్లు వేటాడతారు. బట్ వీళ్ళు ఫుల్ లైటింగ్ లో నీట్ గా డ్రెస్అప్ అయి స్టెరిలైజర్ వెపన్స్ తో పండగలప్పుడు పెంచుకున్నవాడే పొట్టేళ్లను కోసినట్టుగా లైసెన్స్డ్ ప్రొఫెషనల్ కిల్లర్స్. ఊపిరున్నవాడిని మీకిస్తే ఊపిరి తీసి విసిరి పారేశారు ఇలా నా మొహాన. ఐ వోంట్ స్పేర్ ఎనీబడి. హి వాజ్ మై ఫాదర్. ఐఎమ్ ద జడ్జ్, ద ఓన్లీ జడ్జ్ హూ కెన్ డిసైడ్ దిస్ కేస్. ఈ ముద్దాయిలు బతికున్న వాడిని కోసి చంపినట్టుగా సాక్ష్యాధారాలతో రుజువైనందున మరణ శిక్ష విధించడమైనది. దిస్ ఈజ్ మై జడ్జ్మెంట్. యు నో, మై ఫాదర్ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్. జస్ట్ 300 రూపాయలతో హైదరాబాద్ వచ్చి 300 కోట్లకు అధిపతి అయ్యాడు. ఐపీసీలో 511 సెక్షన్లు ఉంటే ఆయన మాకు 512వ సెక్షన్ నుండి నేర్పించాడు. He was really great. కంట్రోల్ చేసుకోండి సార్. దేవుడు లాంటి మనిషి, ఆ దేవుడిలోనే ఐక్యమైపోయాడు. మహానుభావుడు. అవును, మహానుభావుడు. ఆ మహానుభావుడు ఆత్మశాంతికి మరో 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఏంట్రా అది? రేపు దీపావళి పండుగ అన్నా. నో, మహానుభావుడు పోతే మౌనం పాటించాలి గాని మందులు కాల్చకూడదు. నా దుఃఖం ఎవరికి సంతోషం కాకూడదు. రేపు పండగ జరగకూడదు. అయ్యా, బాబు బాబు, ఆగండి. ఆయనకు అంత్యక్రియలు చేయాల్సింది కన్న కొడుకు. పరాయివాడు ఆయన తాకడానికి కూడా వీల్లేదు. అమ్మా, ఎవరికి రా అమ్మా? ఆయనకున్నది ఒక్కడే కొడుకు. భర్తకు తెలియకుండా మరో బిడ్డని కంటానికి నేనేం కుంతిని కాదు. దారిన పోయేవాడికి దయతలిచి పిడికిడ అన్నం పెట్టినంత మాత్రాన పిండం పెట్టి అధికారించినట్టు కాదు. అడుక్కోవడానికి గుమ్మం ముందుకొచ్చేవాళ్ళు కూడా అమ్మ అనే పిలుస్తారు. అంత మాత్రాన వాళ్ళందరికీ నేను అమ్మనైపోను. ఏమిటమ్మా ఈ ఆవేశం? ఊరుకో, ముందు జరగాల్సిన కార్యక్రమం చూడు. ఇంకా జరగటానికి ఏం మిగిలిందన్నయ్యా? చిన్నప్పుడే కాటేసే గుణం ఉందని తెలిసి కూడా చేరదీసి పాలు పోసి కూరలు పెంచాం. వాటితో ఆయన్నే కాటేస్తాడని ఊహించలేకపోయానన్నయ్య, ఊహించలేకపోయాను. అవునమ్మా, వీడు మామూలు మనిషి కాదు. పథకాల కోసం ప్రాణాలు తీస్తాడు, ప్రమోషన్స్ కోసం పసుపు కుంకాలు కూడా తీయగలడు. అన్నయ్య, కొరివి పెట్టడానికి కొడుకు లేకుండా ఆయన పున్నామ నరకానికి పోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి నీచుడు నీడ కూడా ఆయన మీద పట్టడానికి వీల్లేదన్నయ్య, వీల్లేదంతే, వీల్లేదంతే.
ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణయతాయ జగద్ధితాయ యదంతరిక్షం పృథివీముదస్యాం యన్మాతరం పితరం వాజయిగం శ్రీమా ప్రముంచదో దురితయాని చాక్రమకరోతు మామనేన సం యజమానస్య పితో యజమానస్య పితో అగ్ని సంస్కార కర్మణ కరిష్యే. నువ్వు బతికుండగానే కొరివి పెడదాం అనుకున్నాను, కానీ నువ్వు చచ్చాక తల కొరివి పెట్టాల్సి వచ్చింది. చోకే చోకే మొత్తానికి నిన్ను తగలబెడుతున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. కొరివి కొరివి కొరి కమాన్ కమాన్ క్విక్ క్విక్ కొరివి కమాన్ కమాన్.